దానికి ఏం చేసినా సరే మేము ఏం చెప్పినా సరే అతని తాలూకు సహకారం మేము అందరం మరలం. ఒకసారి నేను బాధితుడిగా మాట్లాడుతున్నాను. ఏం లేదండి, ఇప్పుడు మేము ఏదైతే డిపాజిట్స్ కట్టామో ఆయన గత 2024 ఆగస్టు నెల నుంచి ఈ నెల ఇస్తానని చెప్పి నవంబర్ నెల కట్టిస్తున్నామన్నారు. 2024 నవంబర్ అయిపోయింది, 2024 డిసెంబర్ అయిపోయింది, 2025 ఫిబ్రవరిలో ఇస్తానని చెప్పేసి అన్నారు. ఫిబ్రవరి అయిపోయింది, మార్చి నెల అయిపోయింది, ఏప్రిల్ నెల వచ్చింది. మరి ఇంక ఈయన ఇచ్చినట్టు చేయడని చెప్పేసి మా బాధితులు అందరం కలిసి సిపి దగ్గరికి అర్థం జరిగింది. సిపి గారు ఇచ్చినటువంటి 5 ఏళ్ళకి కదా బాధితులు అందరం కూడా మీడియా మిత్రులకు తెలియజేస్తే వీడియోలో కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి ఇవాళ మీడియా పత్రికా ప్రకటన చేయడం జరిగింది. నా పేరు చిరంజీవి అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 40 సంవత్సరాలు సర్వీస్ చేశాము. మాలాంటి చాలా మంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మాకేంటంటే ఈపీఎస్ 95 అని 2000 సంఖ్యనే వస్తుందండి. మా రిటైర్ అయిపోయిన సొమ్ము అంతా కూడా ఈ అంబేద్కర్ భావజాలం పేరు చెప్పిన భాగ్యరావు గారు స్నేహ మ్యాక్స్లో పెట్టడం జరిగిందండి. మా రిటైర్ అయిపోయిన మ్యాక్సిమం సొమ్ము ఇక్కడ పెట్టడం జరిగింది. మాకు పెన్షన్ 2000. ఈయనేమో మా డిపాజిట్స్ ఇవ్వట్లేదు, మా పెన్షన్ ఇవ్వట్లేదు. మా పరిస్థితి ఏంటంటే చాలా ఆకలి బాధలతో ఉన్నామండి. చాలా మంది మా ప్లాంట్ ఎంప్లాయీస్ చనిపోయారు. మొన్నే ఒక యోగి గారని బాలయోగి గారు ఆయన కూడా చనిపోయారండి. మా పరిస్థితి ఎలాగుందంటే ఇంట్లో మాకు హెరాస్మెంట్. మీరు ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు, వాళ్ళు ఇవ్వట్లేదు, మేము ఇళ్ళ గడపాలి. ఈ పరిస్థితి మాకు వచ్చిందండి. స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ మేము చాలా మంది ఉన్నాము, చాలా బాధపడుతున్నామండి. మా బాధ అర్థం చేసుకుని ఈ భాగ్యరావు గారు అనే పెద్ద మనిషి మా అమౌంట్ మాకు ఇస్తే మేము ఎంతో రుణపడి ఉంటామండి. అలాగే అవునండి, అంటే మాకు 12% అండి రూపాయి వడ్డీ ఇస్తానన్నారు. మేము నిజంగా బ్యాంకుల్లో వేసుకుంటే మాకు 650 అంత వస్తుంది, ఇక్కడ 1000 రూపాయలు వస్తుందని ఆశపడ్డాము. ఎందుకంటే ఆశపడ్డాము, అంబేద్కర్ భావజాలం చెప్పాడు, పుస్తకం లేకుండా చదువు ఆగకూడదు అన్నాడు, పే బ్యాక్ టు ద సొసైటీ అన్నాడు. మమ్మల్ని విపరీతంగా నమ్మించాడండి. 22 సంవత్సరాలు ఇది నడిపాము, మా మీద నమ్మకం లేదా, మా బిల్డింగ్ మీకు సెక్యూరిటీ ఇచ్చామని ఎన్నోసార్లు చెప్పడం జరిగిందండి. మేము మీకు పూర్తి సెక్యూరిటీ ఇస్తాము, మాకు అన్నీ ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి మా పరిస్థితి ఏంటంటే ఆకలి చావులతో ప్లాంట్ ఎంప్లాయీస్ మ్యాక్సిమం అండి ఆకలి చావులతో ఉన్నామండి. మా పరిస్థితి చాలా దీనంగా ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. జేబీ వెనుకబడి వర్గాలందరినీ కూడా టార్గెట్ కేవలం విశాఖ నగరంలోనే 3000 రైతులకు బాధితులు ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది 166 మంది అంతా కూడా అసోసియేషన్ పార్టీ ఇప్పుడు మొత్తం కూడా ఉద్యమం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగిందంటే రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమం మరింత తీవ్రతరం చేసి దీనిపై వాళ్ళ డిపాజిట్ వాళ్ళు ఏదైతే డిపాజిట్ చేశారో ఆ డబ్బు అంతా వచ్చే వరకు కూడా వాళ్ళ ఆందోళన విరమించడం స్పష్టం చేస్తున్నారు. Bagheera down, down. Bagheera down, down. Bagheera down, down. స్నేహ బాధితుల డబ్బులు వెంటనే చెల్లించాలి. స్నేహ బాధితుల డిపాజిట్ల డబ్బులు వెంటనే చెల్లించాలి. స్నేహ బాధితుల డిపాజిట్ల డబ్బులు వెంటనే చెల్లించాలి. బినామీదారుల డబ్బులు వసూలు చేయాలి. బినామీదారుల నుంచి డబ్బులు వసూలు చేయాలి. బినామీదారుల నుంచి డబ్బులు వసూలు చేయాలి. Bagheera down, down. Bagheera down, down. Bagheera down, down. స్నేహ బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించాలి. మ్యాక్స్ బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించాలి. స్నేహ బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించాలి. స్నేహ బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించాలి. Bagheera down, down. Bagheera down, down. అయ్యా భాగ్యరావు గారు మీరు ఎక్కడున్నా? అయ్యా భాగ్యరావు గారు మీరు ఎక్కడున్నా మా బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించి మమ్మల్ని ఈ యొక్క దుర్భర పరిస్థితుల నుంచి బయట తీసుకొస్తానికి మేము అందరూ ఆశిస్తున్నాం. భాగ్యరావు గారు ఎక్కడున్నా ఈ యొక్క సమావేశంలో వచ్చిన మెంబర్లు అందరూ మీ అందరికీ తెలుసును కాబట్టి మా డబ్బులు మాకు వెంటనే చెల్లించండి. ఇప్పటికే పనులు బట్టి మేము అందరూ ఆకలితున్నాం. మీ బాధల వల్ల 2 మనుషులు చనిపోయారు. ఒకతను క్యాన్సర్ చనిపోయాడు, ఒకతను హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇంకా ఎంతమంది చావాలి మీ రక్తదానానికి? మా డబ్బులు తీసుకొని మీ రక్తాన్ని మా రక్తాన్ని పిండించి మీ రక్తంలో కలుపుకుంటారు. ఇంకెన్నాళ్ళు మేము ఆగాలి? మా డబ్బులు మాకు వెంటనే చెల్లించండి. భాగ్యరావు గారు డబ్బులు చెల్లించాలి.
భాగ్యరావు గారు డబ్బులు చెల్లించాలి. భాగ్యరావు గారు డబ్బులు చెల్లించాలి. రండి భాస్కర్ గారు, చంద్రబాబు గారు అయ్యా స్వామి గారు రండి. బైక్ పెట్టవే స్వామి గారు వచ్చేస్తారా? సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. ఓకే చెప్పండి. మీ యొక్క టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు అప్పార బోని. స్టేట్ బ్యాంక్లో రిటైర్ అయ్యాను. వైజాగ్లో కాపులు ఉంటాను. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం అవడానికి కారణం ఏంటంటే మాలాంటి రిటైర్ అయిన ఉద్యోగస్తులందరూ కలిపి ఈ స్నేహ బ్యాంక్ సంస్థలో 2008 నుంచి డిపాజిట్ వేయడం మొదలుపెట్టారు.